Very good evening, welcome to the debate. 2023 సెప్టెంబర్ 9వ తేదీ ఇది ఆంధ్రప్రదేశ్లో అందరికీ గుర్తున్న రోజు. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్రం కానీ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రుల హైయెస్ట్ రికార్డ్ ఆయనదే. పనిచేసిన చంద్రబాబు నాయుడిని ఆ రోజు సెప్టెంబర్ 9వ తేదీన ఏపీసీఐడి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏపీసీఐడి పోలీసులు నంద్యాలలో నైట్ హాల్ట్ చేసి బస చేసిన చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి బస్సు డోర్ కొట్టి చీకట్లోనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి 400 కిలోమీటర్లు బై రోడ్డు తీసుకొచ్చి ఇంకా ఎన్ని హింసలకు గురి చేయాలో అన్ని హింసలు చేశారు. ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా. సరే, అంతగా అరెస్ట్ చేసేవాడికి వయసు ఎందుకు పరిగణలోకి తీసుకుంటాడులే, కానీ ఆ అరెస్ట్ చేసిన తీరే, చేయాలనుకున్న ఆలోచనే అదొక సాడిస్టిక్. ఇది ఎలాంటి కేసు లేకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇక అంత చేసిన వాళ్ళు బై రోడ్డు తీసుకురాకుండా ఇంకా నయం నడిపిద్దామని అనుకున్నారేమో తెలియదు. ఎనీవే, ఆ కేసులో ఇప్పుడు ఎందుకు ఆ కేసు గురించి వచ్చేస్తుందంటే ఆయన సెప్టెంబర్ 9 అరెస్ట్ అయ్యారు, 53 రోజులు జైల్లో ఉన్నారు. ఎలక్షన్ ముందు జైల్లోంచి బయటకు వచ్చాక ఎలక్షన్ ఫేస్ చేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు 175కి. జైల్లో పెట్టిన ఆ సైకిక్ సాడిస్టిక్ ఆలోచనలు చేసిన వైసీపీకి కానీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కానీ 11 సీట్లతో బుద్ధి చెప్పారు ప్రజలు. అయితే ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి వాస్తవాలు. పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకుని చట్టానికి లోబడి రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లు ఇక వాళ్లే కుట్ర రచన చేస్తే, వాళ్లే కుట్రకి పూనుకుంటే ఇంకా రక్షణ ఎక్కడుంటుంది? రాజకీయ నాయకుల కంటే సరే కక్షలో కార్పణ్యాలు లేకపోతే అధికారంలోకి రావాలనే తాపత్రయాలు ఇలాంటివి ఉంటే ఓకే, కొంతవరకు ఈ రాజకీయాలు ఇట్లాగే తగలడ్డేలే, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, బుద్ధి జ్ఞానం లేదని మనం అనుకుంటాం. కానీ చట్టాన్ని చదివి చట్టాన్ని అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత పెట్టుకున్న ఈ కాకి పోలీసులు, మామూలుగా మేము నేర్చుకున్న జర్నలిజంలో కాకీలు అనొద్దు అనేవాళ్ళు. మాకున్న పాఠాలు అవి. కాకీలు అనొద్దు, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. పోలీసులు అనండి, అధికారులు అనండి, కాకీని యూనిఫామ్గానే అనండి తప్ప కాకీలని వాళ్ళని అట్లా పెట్టొద్దు. మావోయిస్టులు అనాలి కానీ మావోలు అనొద్దు. ఇట్లాంటివి ఉండేవి. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంతా అసలు జర్నలిజమే ఒక రకం అయిపోయింది. ఇది దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అనుకోండి. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చర్చ ఎందుకు జరుగుతోంది అని అంటే, చంద్రబాబు నాయుడు అరెస్టు వెనకాల ఒక మహా కుట్ర జరిగింది. ఆధారాల్ని తారుమారు చేశారు. 371 రూపాయల స్కామ్ అని చెబుతూ చివరికి అందులో ఏమీ లేదని తెలిసినా కూడా ఏదో ఒక రకంగా ఈ మనిషిని జైల్లో పెట్టాల్సిందే, ఎలక్షన్ వరకు ఈయన బయటికి రాకుండా చేయాల్సిందే, ఎలక్షన్ జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు బయట ఉండకూడదు, బయట ఉంటే మళ్ళీ ఎలక్షన్ ఏదో చేస్తాడు ఆయన అనుకున్న అనుభవంతో, అవసరమైతే భూమి మీద లేకపోయినా పర్లేదు కానీ ఎలక్షన్లో మాత్రం పార్టిసిపేట్ చేయకూడదు. ఇది ఆనాటి కుట్ర ఆలోచన. దీనికి మరి పోలీసులకి సంబంధం ఏంటి అని అంటే, ఇప్పుడు బయటపడుతున్న ఆధారాలు ఏంటంటే పూర్తిగా సిఐడి ఆఫీసులోనే ఈ కుట్రానికి పథక రచన జరిగింది. ఈ కుట్రకి ఎలా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి తవ్వారు. అధికారంలోకి వచ్చిన 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తవ్వకాలు మొదలైనాయి. తవ్విన అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గంటా సుబ్బారావు గారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టర్గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారిని నానా బీభత్సం చేశారు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలని. చేయలేదనుకోండి. ఇక మిగతా వాళ్ళని చాలామందిని కొంతమందిని అరెస్ట్ చేసి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని అందులో ఇరికించాలి ఆధారాలతో సహా అని శతవిధాల 4 ఏళ్ళు పోరాడారు. ఎక్కడ ఎంత కొండం తవ్వినా ఎలక కాదు కదా, ఎలక తోక కూడా దొరకల. సో ఈ పరిస్థితుల్లో ఇక ఓవర్ నైట్ హడావుడిగా ఒక తప్పుడు కేసు ఒకటి రెడీ చేశారు. ఆధారాలు లేకపోయినా పచ్చి అబద్ధాల ఆధారాలు ఏవో తయారు చేసి
ఇదిగో నేను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన బస్సు నుంచి లేపారు. ఆయన అడిగాడు ఆధారాలు ఏవి, అసలు ఎఫ్ఐఆర్ నా పేరుందా అంటే ఏమి లేకపోయినా మాకు అధికారం ఉంది, రా వచ్చి అన్నారు, తీసుకొచ్చారు. అప్పటికి 3 దఫాలు ముఖ్యమంత్రి, 4 దఫాలు ముఖ్యమంత్రి ఆయన. సో ఈ పరిస్థితుల్లో ఎలాంటి కుట్ర జరిగింది, ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అంత కుట్ర చేశారు, ఈ కుట్రలో ఎవరెవరు పాత్రదారులు, ఎలాంటి ఎవిడెన్సెస్ వీళ్ళు తారుమారు చేశారు, వీటన్నిటితో పాటు మరి ఇంత తతంగం జరిగితే ఈ తప్పుడు కేసు పెట్టి అంత పెద్ద మనిషిని, అంత సీనియర్ పొలిటీషియన్ని 53 రోజులు జైల్లో పెట్టి అది కూడా తప్పు ప్రూవ్ అవ్వకపోయినా, స్కామ్ జరిగినట్టు అందులో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా 161 స్టేట్మెంట్లే మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్లనే ట్యాంపర్ చేసేసి తారుమారు చేసేసి వాటిని ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా తారుమారు చేసేసి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మ్యానిపులేషన్ కేసు కట్టిన ఈ ఐపీఎస్లు కానీ ఆనాటి సిఐడి అధికారుల బతుకులు ఏం కాబోతున్నాయి. వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి లాయర్లు కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, రివర్స్ కేసుల్లో వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఆ ఐపీఎస్లు 2-3. చంద్రబాబుపై ఎలాంటి కుట్ర జరిగింది, జగన్మోహన్ రెడ్డి కోరికల మేరకు ఆ కుట్రను పోలీసులు ఎలా రచించారు, ఎవరెవరు అందులో పాత్రదారులు అయ్యారు, ఆ కుట్రని ఎలా అమలు చేశారు అనేది మనం చర్చించబోతున్నాం. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అండ్ కార్పొరేషన్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ గురు ఫైబర్ నెట్ ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవి రెడ్డి గారు, అలాగే జడ్జి శంకర్ రామకృష్ణ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జీవి రెడ్డి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చారు కదా, ఎలా ఉంది కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. మొన్న జస్ట్ ఫ్రైడే రోజు ఛార్జ్ తీసుకున్నాను, ఇంకా ఏం ఒక జస్ట్ ఓన్లీ హెచ్ఆర్ అకౌంట్స్ అడ్మిన్ వాళ్ళతో రివ్యూ పెట్టుకున్నాను, ఇంకా డీటెయిల్స్ అన్ని రావాలన్నమాట. నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, అడ్వకేట్ 2 ఉన్నాయి కాబట్టి నాకు అంటే అవగాహన ఉంది. లీగల్, ఫైనాన్స్, ఆడిటింగ్ అన్ని అవగాహన ఉన్నాయి. బట్ ఫైబర్ నెట్ ఈస్ డిఫరెంట్ కదా, అంటే అది ఆపరేషనల్ ఆస్పెక్ట్ వేరు, ఇది వేరు కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనే కదా. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఫైబర్ నెట్ వచ్చేసరికి మా సార్కు మానస పుత్రిక లాంటిది. లేదా ఎన్ని కార్పొరేషన్స్ డిజిటల్, అది కేబుల్ కనెక్షన్స్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, వాటెవర్ ఇవన్నీ కూడా ఉన్నవి. బట్ సరే, ఇంకా దాన్ని ఏమంటారు, మళ్ళీ అది సబ్జెక్ట్ అవుతుంది. 2019కి బ్రహ్మాండంగా ఉన్నది. 19 నుంచి 24కు మిగతా సంస్థలను ఎలా పడుకోబెట్టారో దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఉన్న డబ్బులు చేసిపోయి సంస్థను పడుకోబెట్టారు. దీని మీద కూడా మా మీద ఆరోపణలు చేశారు. వాళ్ళు డబ్బులు తిని మా మీద ఆరోపణలు చేశారు. సరే, 1 or 2 months మొత్తం స్టడీ చేసిన తర్వాత మీ డిబేట్లోనే కూర్చుంటాను. మొత్తం అవన్నీ కూడా డెఫినెట్గా పాయింట్ టు పాయింట్ అన్నీ చెప్తాను. అంతా డేటా తీయమని చెప్పాను నేను. డెఫినెట్గా వస్తుంది అనమాట. కనెక్షన్స్ కూడా చాలా దారుణంగా పడిపోయినాయి. అంటే సపోజ్ టు బి మేము 2019లో దిగేయడానికి 9 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు అమౌంట్ వసూలు 5 లక్షలు ఉన్నాయి. తర్వాత ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఇంకొన్ని ఛానల్స్ ని రాకుండా చేస్తారు. ప్రజలు కూడా వాటిని కనెక్షన్స్ తగ్గించేశారు. ఉన్నోట కూడా నెట్వర్క్ సరిగా లేదు. రైట్, మనం దీంట్లోకి వద్దాము. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆ రోజు సెప్టెంబర్ 9వ తేదీ 2023 ఆ రోజున జరిగిన తర్వాత మనకు కొంత అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడు మొత్తం కుట్ర బయటపడుతోంది. సో ఇది ఎలా అమలు చేశారు 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు? ఒకటే విషయాలు ఈ రోజు బయటికి రావడం లేదు, ఆ రోజే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టిన కేసు ఏంటి, వాళ్ళు ఏదో ఫస్ట్ చెప్పింది 3,500 కోట్లు, అంటే నెంబర్ తీసుకుంటే 3,500 కోట్ల రూపాయలు ఒకేసారి స్కామ్ చేసినారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మేమందరం బయటకు వచ్చి బాబు 3,500 కోట్ల ప్రాజెక్టు, అందులో 90% సిమెంట్స్ వాళ్ళది, 10% మాత్రమే ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 350 కోట్ల రూపాయలు, 350-360 కోట్ల రూపాయలు ఇది అన్న తర్వాత 350 కోట్లు మళ్ళీ వీళ్ళే తిన్నారని చెప్పేసి మొదలుపెట్టారు స్టోరీ. ఆ తర్వాత 350 కోట్ల రూపాయలు మేము తింటే మరి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, దాంట్లో ఉన్న హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యాచింగ్ గ్రాంట్ మేము ఇవ్వటము, వాళ్ళు పెట్టడం, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మరి మొత్తం తినే మడితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ సెంటర్స్ అంటే మళ్ళీ మాట మార్చి 350 కోట్లు కాదు 23 కోట్లు 25 కోట్లు 27 కోట్లు అని చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే మీకు ఎలక్టరల్ బాండ్ ద్వారా వాళ్ళ రూపంలో పంపించి తెప్పించుకున్నారని చెప్పడం జరిగింది. ఇది ఒక నెక్స్ట్ స్టోరీ, 3వ స్టోరీ. ఆ తర్వాత లక్కీగా ఏమైందంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము
ఎవరెవరికి ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరు ఇచ్చారు మొత్తం లిస్టు బయట పెట్టాలని చెప్తే ఆ రోజు ఆ లిస్టు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్న సోకాళ్ళు అక్కడ చైనాలో తీసుకున్నారు, లేకపోతే రష్యాలో తీసుకున్నారు, ఇంకో కంట్రీలో తీసుకున్నారు, హవాలాలో తీసుకున్నారు, ఏదేదో స్టోరీలు వెళ్ళారు. ఈ కంపెనీలు దాని కింద సబ్సిడీలు ఇవి, స్టెప్ డౌన్ సబ్సిడీస్ అవి ఇవి అన్నీ చెప్పారు. దీని ద్వారా ఇంత వచ్చింది, దీని ద్వారా ఇంత వచ్చింది, అన్ని కథలు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఏ కంపెనీ కానీ ఏ వ్యక్తి కానీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో టీడీపీ పార్టీకి ఎవరు ఇవ్వలేదు. ప్రూవ్ అయింది. అదే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కూడా లోయర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు చెప్పలేకపోయాడు క్లియర్గా. సో దాంతో కథ సుఖాంతం అయిపోయింది. సో ఇది ఏది 3,500 కోట్ల నుంచి 27 కోట్లకు వచ్చి అది కూడా ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి అది కూడా లేదని చెప్పేసి వాళ్ళే ఛార్జ్ షీట్ వేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ముందులో అసలు కేసు ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటి? ఈ ఖర్చు అంతా పివి రమేష్ గారు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఫైనాన్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ ఇష్యూ వచ్చినప్పుడు వారి దగ్గర కూడా 161 కింద స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారు చెప్పింది ఒకటి, బయటికి ఏం చేశారు కేసు స్ట్రాంగ్ చేయడం కోసము పివి రమేష్ గారు చెప్పినట్టుగా ఏం రాశారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బలవంత పెట్టి పదే ఫోన్లు చేసి ఫోర్స్ చేసి ఆయన చేత బిల్లులు రిలీజ్ చేయించాడని చెప్పినట్టుగా ఆయన వీళ్ళు ఒక స్టోరీ రాసుకొని 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాని ప్రకారం అంటే ఆయన బలవంతం మీద అధికారులను బలవంతం మీద భయపెట్టి ఫండ్స్ వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకి నిధులు మళ్లించాడు అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టుకున్నారు. కానీ పివి రమేష్ గారు చెప్పింది ఏంటాడా, ఎక్కడైనా సరే ఏ నిధులు అయినా సరే అవ్వాలంటే బడ్జెట్ త్రూ, అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ బేసిక్గా బడ్జెట్లో పెడతారు. బడ్జెట్లో అలొకేషన్ వస్తాయి. అలొకేషన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మీరు కూడా అంటే గమనించండి టీవీ చూసేవాళ్ళు, ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఒక 5,000 కోట్లు అలొకేషన్ అయింది అనుకోండి, ఓ సంవత్సరంలో ఖర్చు పెట్టాలి 5,000 కోట్లని. ఖర్చు పెట్టాలన్నప్పుడు టెండర్స్ కాల్ ఫర్ చేసి వర్కులు అయిపోయిన తర్వాత మంత్లీ బిల్లులు పేమెంట్ చేస్తుంటే ఖర్చు అవుతుంటుంది, వర్క్ వస్తుంటుంది. ఈ బ్యూరోక్రసీలు ఉన్న కొన్ని లెథార్జీ కావచ్చు, ఇంకా పాత వాసన రెడ్ టేపిజం అంటే కొంచెం బద్ధకం కావచ్చు, లేకపోతే కొన్ని వేరు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత డిలే అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మంత్రి గారు కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు ఏం చెప్తారు, బాబు మీకు బడ్జెట్ అలొకేషన్ క్లియర్గా ఒక ఇరిగేషన్కి సంబంధించి ఒక 5,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసినాము, దానికి సంబంధించి రాయలసీమలో ఇంత వర్కులు లేకపోతే ఉత్తరాంధ్ర ఇంత వర్కులు ఇంకో ప్రాంతంలో ఈ వర్కులు చేయాలి, మేము మీకు డబ్బులు పెట్టిన తర్వాత కూడా మీరు డిలే చేస్తున్నారు, మీరు డిలే చేయొద్దు, త్వరితగతిన వర్కులు చేయండి, మేము మీకు బడ్జెట్ అలొకేషన్ చేశాము, చేసిన తర్వాత బడ్జెట్ లేకపోతే మీరు డిలే చేయొచ్చు, బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు డిలే చేస్తారని చెప్పేసి ఇది ఫాలోఅప్ చేసుకుంటారు. అది ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి గారు కావచ్చు. ఆ ఫాలోఅప్ చేసిన ఆ కాంటెస్ట్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి బడ్జెట్లో కేటాయించిన డబ్బు ఉంది, మీరు తొందరగా దాన్ని ఖర్చు పెట్టి సెంటర్స్ డెవలప్ చేసేసి ట్రైనింగ్ ఇవ్వండి పిల్లలకి అని చెప్పేసి ఉద్దేశం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో మీకు డబ్బులు అలొకేట్ అయినవి త్వరగా వర్కులు పూర్తి చేయండి అని చెప్తే దాన్నే పివి రమేష్ గారు చెప్పడం జరిగింది. బడ్జెట్ అలొకేషన్ ఉంది, దాన్ని మీరు త్వరితగతిన పూర్తి చేయండి అని మాకు చెప్పాడు ఆయన. బై డిఫాల్ట్ ఇంకా చెప్పబడలేదు బై ప్రొసీజర్ అనేది. మీరు ముఖ్యమంత్రి గారి పని ఏంటి ఇంకా బేసిక్ గా ఇప్పుడు విషయం ఏంటంటే 161 ప్రకారం పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని వీళ్ళు ట్యాంపర్ చేశారు. నేనేమన్నాను వెంకటేశ్వర గారు, అదే ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చాను వెంకటేశ్వర గారు పని ఖర్చు పెట్టమని, ఇక తర్వాత ఇచ్చి నేను గమ్మున ఉంటానా, మళ్ళీ ఫాలోఅప్ చేస్తా కదా, మీరు ఆ పని చేస్తుందా లేదని. నేను ఆ పని చేస్తున్నా లేదా నేను ఫాలోఅప్ చేస్తే నువ్వేం రాస్తారు సిఐడి వాళ్ళు, వెంకటకృష్ణ గారి మీద ప్రెజర్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టించినాడని రాయొచ్చు, వెంకటకృష్ణ గారిని బాగా అదలాయించి తొందరగా పని చేయించినాడని రాయొచ్చు, అవును ఎలా అయినా చెప్పొచ్చు కదా. నేను చెప్పింది ఏంటి, వెంకటకృష్ణ గారు మీరు తొందరగా చేయండి మీకు డబ్బులు ఇచ్చాను ఈ పని పూర్తి చేయమని నేను చెప్తే దాన్ని వాళ్ళు వెంకటకృష్ణ గారి మెడ మీద కత్తి పెట్టి తొందరగా చేయించి డబ్బులు లాక్కుండా అని చెప్పారు. నేను దానికి ఏం చెప్తాముగా, ఇలా ఉన్నదాన్ని అలా రికార్డ్ చేసి 161 ఇలా చెప్తే ఆ స్థాయికి సత్యమూర్తి గారు ఆ స్థాయికి ఎందుకు దిగజారారు? ఇప్పుడు సరే గవర్నమెంట్లు రాజకీయాల్లో రకరకాల కక్షలు కోపాలు ఉండొచ్చు, కానీ ఐపీఎస్లు అయ్యి ఉండి అంత పెద్ద డిపార్ట్మెంట్స్ అంత పెద్ద చట్టాన్ని భుజాన మోస్తున్న వాళ్ళు ఈ స్థాయికి ఎందుకు దిగజారి కుట్ర చేసేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉంది, బాగా ప్రెషర్ ఉంది. ప్రెషర్ ఉన్నంత మాత్రాన వాళ్ళు చేయాలనేవి లేదు కదా, లేదు. కానీ ఇక్కడ ఆ విధంగా చేసేలాగా ఆఫీసర్లని మౌల్డ్ చేసుకున్నారు, ఆఫీసర్లు కూడా మౌల్డ్ అవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే కొంతమందినేమో బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకున్నారు, కొంతమందిని బెదిరించి లొంగ తీసుకున్నారు. ఇది దీనికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారం. ఉద్దేశపూర్వకంగానే చేశారు. కొంతమంది ప్రేమ, లవ్ అండ్ యువతల వాళ్ళ మీద ద్వేషము, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ కారిపోతూ కొంతమంది వాలంటరీగా సహకరించారు. ఇక్కడ ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి ఇది మొత్తం
మొత్తం కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటానికి చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చిన రోజున అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు వింటే చాలు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అనేది అర్థమైపోతుంది. బెయిల్ వచ్చిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చాలా అసలు ఒక ఆవేశంతో మాట్లాడాడు. అసలు బెయిల్ ఎట్లా ఇస్తారు అన్నట్టు కోర్టుల్ని ఆక్షేపిస్తున్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే అంత ఉక్రోషం ఎందుకు? అంత ఒక ఆఫీసర్కి ఒక కోర్టులో వాదించాల్సిన ఒక అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి మరి ఏం చేస్తాడు? అంత ఆవేదన ఎందుకు వచ్చింది అనేది చూసుకుంటే అర్థం చేసుకుంటే వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందనేది, అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇచ్చాడా లేకపోతే త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెషర్ ఇచ్చాడా, ఎట్లా జరిగింది అనేది మనం చూసుకుంటే ఒక వీళ్ళ మీద అయితే ప్రెషర్ ఖచ్చితంగా ఉన్నది. చంద్రబాబు నాయుడిని బయటికి రాకుండా చెయ్యాలి అనేది మాత్రం మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే ఎట్లా బంధించి ఉంచాలి అనే దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగినట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పివి రమేష్ గారు ఆ రోజున స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ గా ఉండి ఆయన ఆ రోజునే చెప్పాడు. ఆ రోజునే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే వచ్చి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అసలు మామూలుగా అప్పుడు మొదట్లో ఫస్ట్ కేసు స్టార్ట్ అయినప్పుడు కేబినెట్ అప్రూవల్ లేదు అని ప్రచారం చేశారు. అవును, కేబినెట్ అప్రూవల్ లేకుండా కేబినెట్ అప్రూవల్ లేదు దీనికి, చంద్రబాబు నాయుడు లోకేష్ చేశారు, వీళ్ళు కలిసి చేశారని చెప్పారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా బడ్జెట్ లో ఎట్లా పెడతారు? బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెడతాడు, ఆయన పెడతాడు. అవును, మరి వాళ్ళు పెడతారు కాబట్టి వీళ్ళు కూడా పెట్టారు అనుకున్నా, నమ్మించే ప్రయత్నం చేశారు. అసలు ఇంకొక ప్రధానమైన విషయం ఆ రోజున చీఫ్ సెక్రటరీగా ఐవైఆర్ కృష్ణారావు గారు ఏ స్టేజ్ లో కూడా అంటే ఆయన ఇన్వాల్వ్ ఆయన ఒపీనియన్ అడగాలి కదా, ఆయన అభిప్రాయం అడగాలి. కేబినెట్ నిర్ణయం లేకుండా మీరు ఓకే చేశారా, లేదు అసలు బడ్జెట్లో ఎట్లా పెట్టారు, ఏంటి ప్రొసీజర్ ఎట్లా జరిగింది అనేది ఐవైఆర్ కృష్ణారావు గారిని అడిగి ఉండాలి కదా. అంటే మామూలుగా నిజంగా కేసుని ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, లేదు దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి అన్నా వీళ్ళందరినీ పట్టుకుని అడిగితే ఏం తెలుసు? అంటే వీళ్ళు ఈ కేసుని సీరియస్ స్టేజ్కి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాల్సింది అనే టైంకి ఆయన దిగిపోయాడు. ఎవరు? ఐవీఆర్ కృష్ణారావు గారు లేడు సీట్లో లేడు. దిగే టైంకి ఆయనకి పీకల దాకా ఉంది. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు. మరి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా జరిగినప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. కరెక్ట్. ఇప్పుడు ప్రొసీజర్ కరెక్ట్ గా ఫాలో కాలేదు కుంభకోణం చేయటానికి అని కదా వాళ్ళ ఉద్దేశం. అవును. మరి ప్రొసీజర్ కరెక్ట్ గా జరిగిందా లేదా అనే విషయాన్ని ఆనాటి చీఫ్ సెక్రటరీని అడిగారా లేదా అనేదే నా ప్రశ్న. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారిని ఏ స్టేజ్లో కూడా ఆయన పేరు లేదు, ఆయన ప్రస్తావన లేదు ఈ కేసుకు సంబంధించి. అంటే చీఫ్ సెక్రటరీని లాగకూడదా? ఎందుకు లాగొద్దు? మరి ప్రొసీజర్ లాగినప్పుడు సీఎంని లాగినప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్ని లాగుతున్నప్పుడు, డిజిటల్ కార్పొరేషన్ ఎండీని లాగుతున్నప్పుడు, తర్వాత చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ సైన్ లేకుండా నోట్ ఫైల్ వెళ్ళదు కదా సీఎం దగ్గరికి. నేను అదే చెప్తున్నా. చీఫ్ ఆనాటి చీఫ్ సెక్రటరీని పిలిచి అడిగారా, ఏదన్నా ఈ 161 స్టేట్మెంట్ తీసుకున్నారా లేదా? తీసుకోకపోతే మీరు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయని మీరు ఎట్లా చెప్తారు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఈ ఆఫీసర్లని ఇన్వాల్వ్ చేయటం, అంటే కొంతమంది ఆఫీసర్లని సెలెక్టెడ్ ఆఫీసర్లనే ఇందులో ఇన్వాల్వ్ చేయటం, కొంతమందిని కావాలని తప్పించటం. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా ఈ ఎక్విప్మెంట్ వచ్చిందా లేదా, సాఫ్ట్వేర్ వచ్చిందా లేదా అనే దాని మీద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వాళ్ళకి ఎవరు పంపించారు? ప్రేమచంద్రారెడ్డి గారు పంపించారు. మొత్తం వీడియోలన్నీ పంపించారు. ఇంటర్వ్యూస్ డెవలప్మెంట్ నేర్చుకున్న విద్యార్థుల అభ్యర్థుల ఇంటర్వ్యూలతో అరగంట గంట ఫుటేజ్ ఉంది. ప్రేమచంద్రారెడ్డి గారిని ఆయన దగ్గర నుంచి కూడా ఈ 161 స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారా
ఆయన అందులో చెప్పాడు. కాదుగా దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది. స్కామ్ అంటే స్కామ్ కేసులో స్కామ్ జరిగిందని కదా. ప్రేమచంద్రారెడ్డిని తెలివిగా పక్కన పెట్టారు, ఆయన ఇన్వాల్వ్ చేశారు. నేను అందుకని నేను కొన్ని పేర్లు ప్రస్తావిస్తున్న కారణం అది. తప్పేం లేదు. ఇప్పుడు ప్రేమచంద్రారెడ్డి గారిని తప్పించారు ఉద్దేశపూర్వకంగా. ఇప్పుడు ఆయన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి ఇక్కడ ఎక్విప్మెంట్ ఉందా లేదా, సాఫ్ట్వేర్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు అక్కడ రిపోర్ట్ తెప్పించిన వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి. అవును. మరి ఆయన స్టేట్మెంట్ ని డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ఆయన ఎండి, ఈయన ఫైనాన్స్ సెక్రటరీ. ఈయన మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి. ప్రేమచంద్రారెడ్డి ప్రస్తావన ఎక్కడైనా ఈ కేసులో ఉన్నదా అనేది మరి జీవి రెడ్డి గారు చెప్తారేమో చూడాలి. అంటే ఇక్కడ అంటే ఈ తరహాలో సెలెక్టివ్గా ఆఫీసర్లని ఎలిమినేట్ చేసుకుంటూ, సెలెక్టివ్గా ఆఫీసర్లని సెలెక్ట్ చేసుకుంటూ కేసుని బిల్డప్ చేయడానికి విధాల ప్రయత్నం చేశారు. ఆ ముగ్గురిని తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళెవరు అనేది, ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అది అందులో మనం ఏం మదింపు చేయవసరం. అది ఆయన మనుషుల్ని పెట్టుకున్నాడు, వీళ్ళు ఆయన మనిషి కోసం బావ కళ్ళల్లో ఆనందం అన్నట్టుగా చూసి ఎంత చేయాలో అంత చేశారు. కాకపోతే బరి తెగించేశారు. ఆ బరి తెగింపుకి తగ్గ ఇది ఎలా ఉండబోతోంది, తర్వాత ఈ కేసు మీద ఎలా ఏంటి అనేది జడ్జి. గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే ఓకే. రామకృష్ణ గారు, మనం ఈ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన విడుదల అవ్వడం, ఆ తర్వాత కూడా ఆ కేసు ఇవన్నీ కొన్ని వందల డిబేట్స్లో దాన్ని మనం చర్చించడమే కాదు, ఏక పేక లాగాం కూడా దాన్ని. అసలు ఏం జరుగుతోంది ఇందులో, స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టారు, దాంట్లో పోయిందెంత, వచ్చిందెంత, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, గవర్నమెంట్ ఎందుకు ఇంతగా వెంటాడుతోంది, 4 ఏళ్ల నుంచి ఏం చేశారు, లాస్ట్ మినిట్లో అడావుడికి ఎందుకు, ఇదంతా చర్చించాం మనం. ఆ కేసును కూడా మనం చూసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద కుట్ర, ఒక దారుణమైన కాన్స్పిరసీ జరిగింది, పోలీసులే దాంట్లో పాత్రదారులు అని తెలుస్తుంది కదా. మీ అవగాహన ఏంటి ఈ కేసు మీద, ఈ కుట్ర మీద? వెంకటకృష్ణ గారు సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యమూర్తి గారికి, మిత్రుడు జీవి రెడ్డి గారికి నమస్కారం. జీవి రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు. వెంకటకృష్ణ గారు సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు గురించి చర్చించే ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని చూసినటువంటి చాలా మంది అమాయకులు గుండెపోటుతో మరణించారండి. నేను ఆ మాట అడుగుతున్నా. ఇప్పుడు సిఐడి వాళ్ళు తప్పు చేశారా, కోర్టు తప్పు చేసిందా, ప్రభుత్వం తప్పు చేసిందా అన్నదానికంటే ఆయన అభిమానంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానాన్ని చూసి ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకుల ఆత్మకు శాంతి కలిగే విధంగా ఏమైనా చర్యలు ఉండబోతాయా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక ప్రముఖమైన వ్యక్తిని ఒక కేసులో ప్రేమ్ చేసేటప్పుడు దాన్ని మేమంటాం ఫిక్స్ హిమ్. ఒక హయ్యర్ అథారిటీ ఆర్డర్ వేస్తుంది సబార్డినేట్స్ కి, ఫిక్స్ హిమ్ అంతే, దట్స్ ఆల్. అంటే దాని అర్థం ఏంటి, అతన్ని ఏదో విధంగా ఈ కేసులో అతన్ని ఫిక్స్ చేయండి, ఏమి ఆలోచించకండి అంటూ ఆర్డర్స్ ఇచ్చేటువంటి పై అధికారుల దుష్టత్వానికి పరాకాష్ట నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ అక్రమ కేసులో నిర్బంధించడం 53 రోజుల పాటు. అంటే ఒక ఐపీఎస్ చదివినటువంటి ఒక ఉన్నత ఉద్యోగి, ఎంతో ఉన్నతమైనటువంటి ఐపీఎస్ సాధించిన వ్యక్తి ప్రజల సొమ్ముతో సాధించి సార్ ప్రజల సొమ్ముతో సాధించి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ, అవును, అంటే ప్రజల కోసం పని చేయాల్సిన వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాలను తూచా తప్పకుండా యథావిధిగా అమలు చేయాల్సినటువంటి అధికారులు అక్రమంగా ఒక వ్యక్తిని ఒక కేసులో ప్రేమ్ చేయడానికి సాహసం చేయడము ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు రిజిస్టర్ అయింది 2021 అయితే 2023 వరకు ఎంతో ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందులో అక్రమానికి పాల్పడ్డాడు కానీ, అవినీతికి పాల్పడ్డాడు కానీ, ₹1 చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లేకి కానీ లేదా ఆయనకి సంబంధించిన వ్యక్తుల అకౌంట్లేకి కానీ చేరిందని ఒక్కటి కూడా
ప్రూఫ్ చేయకుండా అకస్మాత్తుగా అర్ధరాత్రిలో ఆయన బస చేసినటువంటి నంద్యాల ప్రాంతంలో ఆయనను అంతగా ఇబ్బంది పెట్టి, తెల్లవారి అతన్ని ఇబ్బంది పెట్టి, అంతమంది 4 అడ్వకేట్లకు నిలబడి ప్రశ్నిస్తుంటే కొల్లు రఘువీరారెడ్డి ఆయన రఘురామిరెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, మేము నోటీసులు ఇస్తాం, మేము రిమాండ్ లో చెప్తాం, కోర్టు ముందర చెప్పుకోండి, కోర్టులో చెప్పుకోండి, మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి సహకరించండి, లేదా ఈ కుక్క వ్యాన్ ఈడ్చుకున్నట్లుగా వ్యాన్లు మేము ఈడ్చుకెళ్తాం అంటూ మాట్లాడినటువంటి అటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ఫిక్స్ చేసినటువంటి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లకి ఎటువంటి శిక్షలు వేయాలో ఒక్కసారి ఆలోచించండి. చట్టం ఒకటే చెప్తుంది, అమాయకులను ఎవరినైనా సరే తీవ్రమైన నేరాల్లో ఉన్నటువంటి నేరాలను ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళ పట్ల చాలా తీవ్రంగా వ్యవహరించాలని చట్టం చెప్తోంది. మరి ఆ చట్టం యొక్క పరిధి ఏమిటి? నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్ట్ అన్నది ఒక చిన్న 10th క్లాస్ చదివిన చిన్న పిల్లాడు కూడా ఆ రోజు చెప్పగలిగాడు. ఇది అన్యాయము, అక్రమము అంటూ దేశమంతా కూడా నిరసన తెలియజేశారు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అంత సీనియర్ పొలిటీషియన్ ని ఏమాత్రమో ఆయనకు గౌరవం ఇవ్వకుండా అంతగా అవమానించి 24 గంటల పాటు ఆయన్ను రోడ్డు మీద తిప్పి 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 3 రాత్రులు కాలరాత్రులు చేసి ఆ వయసులో కూడా హింసించినటువంటి ఈ సిఐడి అధికారులను ఎలా తొక్కి పెట్టి నారతీయాలో ప్రభుత్వం ఆలోచించాలి. నిజమైతే ప్రభుత్వం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు వీళ్ళు కాన్స్పిరసీ చేశారు, స్టేట్మెంట్లు ట్యాంపర్ చేశారు, ఒక ఐఏఎస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ట్యాంపర్ చేశారు, నేను ఇచ్చిందే ట్యాంపర్ చేశాను ఆయన కూడా చెప్తున్నాడు. తర్వాత ఇందులో ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్ లేకుండా, కేసు లేకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, కోర్టును కూడా తప్పుదో పట్టించారు సబ్జెక్టు కరెక్షన్ నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే లాస్ట్లో ఆయన మాట్లాడిన మాటలు అర్థమవుతున్నాయి, వాళ్ళ ఏజ్ అప్పుడు బెయిల్ వచ్చిన మాట్లాడిన మాటలను బట్టి. సో ఇక్కడ దీన్ని బట్టి వీళ్ళ మీద ప్రభుత్వం సీరియస్గా, లేదా తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా వీళ్ళ మీద చట్ట ప్రకారం లీగల్గా ప్రొసీడ్ అయితే వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయి మీ అనుభవం ప్రకారం? గారు, ఒక నేరారోపణ యొక్క చేసేటప్పుడు దాని యొక్క ఇంప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క తీవ్ర ప్రభావము ముందు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము కన్సిడరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి దురుద్దేశంతో ఒక పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ట్యాంపర్ చేయడం, పివి రమేష్ గారు ఇచ్చేటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే మార్చివేసి ట్యాంపర్ చేసి ఫోర్జరీ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రేమ్ చేశారన్నది స్పష్టమైంది. కాబట్టి పివి రమేష్ గారు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి. షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తుల యొక్క సాక్ష్యాన్ని గాని వాంగ్మూలాన్ని గాని ట్యాంపర్ చేస్తే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నేరాల కింద అతి తీవ్రమైనటువంటి ఒక రకంగా డాక్టర్ పివి రమేష్ గారిని కూడా టార్గెట్ చేశారు ఈ కేసులో. అవును, బికాస్ అప్పుడున్న సిఐడి చీఫ్ గారికి ఈయనంటే పడదనో ఇంకేటో ఏదో ఉంది, అందువల్ల టార్గెట్ చేసినట్టు అనుకున్నారు అప్పట్లో. సరే, అది రమేష్ గారు తర్వాత మాట్లాడతారులే. చెప్పండి. ఇక్కడ నేనేమంటుంటే చట్టపరంగా న్యాయపరంగా ఒక కేసుని యొక్క విచారణ సాగించే ముందు ఇక్కడ ట్యాంపరింగ్ జరిగింది, ఫ్యాబ్రికేషన్ జరిగింది, కుక్కుడప్ స్టోరీ ఉంది, ఒక అమాయకుడైనటువంటి వ్యక్తిని ప్రేమ్ చేశారు అని స్పష్టత వచ్చినప్పుడు ఆ స్పష్టతను మనము మొదటి నుంచి విశ్లేషణ చేస్తూ వెళితే ఇక్కడ మొట్టమొదటిగా పివి రమేష్ గారి యొక్క వాంగ్మూలమే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రధాన కారణమైంది ఆ రోజుల్లో. అంటే ఏంటి, నేను వద్దు వద్దు అంటున్నా కూడా నా పైన బలవంతం చేసి ఈయన ఫండ్స్ రిలీజ్ చేయించాడని పివి రమేష్ గారు చెప్పినట్లుగా వాంగ్మూలాన్ని వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి నేను అదే అంటున్నాను సార్. ఫ్యాబ్రికేట్ చేశారు కాబట్టి ఏ సెక్షన్ల కింద వీళ్ళు శిక్షార్హులు అవుతారు, నాకు స్ట్రైట్ అది కొంచెం మీరు చెప్తారా? క్లియర్ గా చెప్తున్నానండి. ఎవరైనా సరే కోర్టు ముందర ఇచ్చేటువంటి ప్రతి పేపర్ కూడా పబ్లిక్ డాక్యుమెంట్ గా పరిగణించబడుతుంది. ఈ రోజు పివి రమేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా అది పబ్లిక్ డాక్యుమెంట్ గా కోర్టు పరిగణిస్తుంది. కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్ ని ఇక్కడ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసినట్లుగా, ఫోర్జరీ చేసినట్లుగా ఒక అఫెన్స్ వస్తుంది. రెండో అఫెన్స్ వచ్చిందను పివి రమేష్ గారు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తిపై ఏ నేరము
జరిగినప్పటికీ కూడా అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము తీవ్రమైన నేరం కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా ఇక్కడ అమల్లోకి వస్తుంది. ఇక మూడో విషయము కరప్షన్ యాక్ట్, యాంటీ కరప్షన్ యాక్ట్. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసు ఏసీబీ కేసు, అంటే యాంటీ కరప్షన్ యాక్ట్. యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఎవరైనా అమాయకులను ఎవరైనా ప్రేమ్ చేసి అతను ఇన్వాల్వ్ చేస్తే ఆ అంతకు 2 శిక్ష వేసేటువంటి ప్రావిజను ఇక్కడ యాంటీ కరప్షన్ యాక్ట్ లో కూడా పొందుపరిచారు. అంటే ఇక్కడ ఏంటి, పబ్లిక్ డాక్యుమెంట్ ఫ్యాబ్రికేషన్, పబ్లిక్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్టు, అది ఒక అఫెన్స్. 2 అఫెన్సులు పివి రమేష్ షెడ్యూల్ కాస్ట్ కాబట్టి 3వ అఫెన్స్. పైగా ఒక అమాయకుడి పైన కరప్షన్ యాక్ట్ పెట్టారు కాబట్టి యాంటీ కరప్షన్ యాక్ట్ కింద మరో అఫెన్స్. రకరకాలుగా తక్కువలో తక్కువ 20 సెక్షన్స్ ఇక్కడ అప్లికేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందండి ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన, చీఫ్ పైన. దీన్ని ప్రచారం చేసినటువంటి పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారి పైన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక తప్పుడు ఒక వాదన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రచారం అది ఇక్కడ ఇంకొక అదే ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు, కోర్టులో హియరింగ్ నడుస్తున్నప్పుడు వీళ్ళు ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం, సిఐడి అదే మాలాంటి వాళ్ళం డిబేట్లు పెడితేనేమో సబ్జుడీస్ అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తారు. వాళ్ళు మాత్రం ఊరు తిరిగి ప్రజల సొమ్ముతో ప్రచారం చేశారు. రైట్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం. వెంకటకృష్ణ గారు సుప్రీంకోర్టు వాళ్ళు 2023లో ఒక జడ్జిమెంట్ పాస్ చేశారండి కేరళకు సంబంధించిన దాంట్లో. అక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా ఆయన ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన తర్వాత ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించినందుకు అతని పైన తీవ్రమైన చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఇవన్నీ ఉన్నప్పుడు వ్యక్తిగా జీవిరెడ్డి గారు, వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీగా కానీ దీని మీద ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? ఎందుకంటే అది పెద్ద సంచలనము, ఆయన జీవితంలో ఊహించినది. ఏమైనా కావచ్చు కానీ నేరారోపణలు రాకూడదు, అవినీతి ఆరోపణలు రాకూడదు, నేను జైలుకి వెళ్ళకూడదు అనుకునేవాడు అంట ఆయన. అలాంటిది అదే చేశారు. దాని మీద ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? ఏమంటే అలా అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేయాలనుకున్నాడు నిజమే. సో ఒకటి అదే ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఫిక్సిమ్. సో ఫిక్సిమ్ అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి అర్థమైంది, నేను మళ్ళా రాను, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు మచ్చలేదు, జైలుకు పోలేదు, పోకూడదు అనుకున్నాడు, అందుకే ఎటువంటి తప్పు చేయలేదు. ఆ కాంటెస్ట్లో ఎలా నేనున్నాను కదా, ఎట్లయినా సరే ఇతను చేయాలి అనుకున్నారు. అనుకొని అందులో కుట్రలో భాగంగానే ఒక పక్క అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇక్కడ సిఐడి వాళ్ళు, తర్వాత వచ్చేసరికి మొత్తం మిగతా వాళ్ళందరూ కలిసి కుట్ర పన్నారు. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ తీసుకున్నప్పటికి కూడా క్లియర్గా చాలామంది, అంటే లీగల్ నాలెడ్జ్ కొంతమందికి ఉంటుంది. సెక్షన్ 162 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేట్ దట్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ టు టేక్ సిగ్నేచర్ ఆన్ 161 స్టేట్మెంట్ మీద. అంటే ఉదాహరణకు మీరు అక్యూజ్డ్, నేను పోలీస్ ఆఫీసర్, ప్రొవిజన్ ఇది. సో నేను మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు అక్యూజ్ దగ్గర నేను సిగ్నేచర్ తీసుకోకూడదు. మొత్తం స్టేట్మెంట్ మీరు చెప్పింది నేను రికార్డ్ చేసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తానంటే ఐఓ ఆ అక్యూజ్డ్కి వినిపిస్తాడు, ఇది మీరు మాట్లాడారు, ఇది నేను రికార్డ్ చేసుకున్నానని చెప్పేసి. అంతే. ఇక దాని మీద సెక్షన్ సంతకం తీసుకోకూడదు. 162 క్లియర్గా చెప్తుంది, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. రెండోది వచ్చేసరికి ఆ సెక్షన్ 161 స్టేట్మెంట్లో ఉన్న ఎవిడెన్స్ కూడా ప్రాసిక్యూషన్ దగ్గర ఎవిడెన్స్గా తీసుకోరు దాన్ని, కోర్టులో కూడా. మరి అయినా కూడా ఎందుకు రాసుకుంటారంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంత ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఏంటంటే విట్నెస్ల నుంచి కానీ అక్యూజ్ల నుంచి కానీ కొంత సమాచారం రాబట్టినప్పుడు అది గుర్తుండాలి కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ పోతారు. అంతకు మించేది ఆ 161కి ప్రాసిక్యూషన్లో వ్యాలిడిటీ లేదు. ఆ 161 స్టేట్మెంట్ మీద అక్యూజ్డ్ కానీ విట్నెస్ కానీ సైన్ చేయడు. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, ఆ రోజు పివి రమేష్ గారి దగ్గర 161 స్టేట్మెంట్ తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, కాసేపు అనుకుందాం ఆయనే చెప్పాడు అనుకుందాం హైపోథెటికల్గా. కానీ సిగ్నేచర్ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పింది, ఈయన చెప్పింది ఒకటి రాసుకొని ఆ రమేష్ గారికి వినిపించి, వారు ఏదైతే చెప్పారో చెప్పినట్టుగా వినిపించి ఆయన చెప్పింది రాశాడు కాబట్టి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పోయి వాళ్ళు చేసేది ఏందంతా సజ్జల రామకృష్ణ గారి ఇంట్లో కదా, ఫోర్జరీ ఒక్కర్లేదు కదా, సైన్ ట్యాంపరింగ్ డాక్యుమెంట్. 161కి సిగ్నేచర్ అవసరం లేదు నిజమే, కానీ ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ కాబట్టి
ఒకవేళ నేను సైన్ చేయాలని చేసినా కూడా మార్చేసి ఉంటుంది. ఒకవేళ చేసి ఉంటే అది కూడా ఫోర్జరీ అయి ఉంటుంది. ప్రొహిబిటెడ్ అసలు చేయరు. మీరు అడగండి ఒకసారి సబ్జెక్ట్ ప్రొహిబిటెడ్. రామకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, ఆయన తెలుసు కదా, ఎందుకు ఆయనే వస్తారు కదా. 162 కింద విచ్ ఇస్ ప్రొహిబిటెడ్. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే వీళ్ళు అంటారు స్టేట్మెంట్స్ రామకృష్ణ గారు ఐఓల దగ్గర తీసుకున్నా కూడా ప్యారలల్గా ఎవరింట్లో రెడీ అయింది? ఒక పక్క సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ప్యారలల్గా ఎవరింట్లో రెడీ అయింది? ఏజీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారింట్లో, సజ్జల రామకృష్ణారెడ్డి గారింట్లో కేసు ఫైల్ అప్ అవుతుంది. వాళ్ళకి ఏది కావాలనుకుంటారో ఇక్కడ వీళ్ళు చేస్తున్నా కూడా అక్కడ ఈ 161 స్టేట్మెంట్ ఎలా కావాలో అక్కడ వాళ్ళు రికార్డ్ రైట్ డౌన్ చేయటము ఇదంతా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. నేనేమంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగానే ఏది పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేసినామని కూడా ఆ స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ ఉండదు ప్రాసిక్యూషన్. దాన్ని ఎవరో నువ్వు తీసుకుని అరెస్ట్ చేస్తావు? రమేష్ గారు అదే కదా అనేది. ప్రాథమిక సమాచారం లేకుండా అప్పుడు చెప్పారు సార్, చెప్పారు అప్పుడు. సో ఇది కాంటెక్స్ట్. సో ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఈయన కొల్లు రఘురామరెడ్డి గారు దాన్ని పట్టుకొని వస్తాడు. పివి రమేష్ గారు చెప్పిన స్టేట్మెంట్ పోనీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా నువ్వు మరి ఎఫ్ఐఆర్లో కేసు పెట్టావా? ఎఫ్ఐఆర్లో పేరు యాడ్ చేశారా? పాయింట్ ఏంటంటే జీవిరెడ్డి గారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆలోచించుకునే టైం ఇవ్వకుండా వెళ్ళిపోయి డైరెక్ట్ నడు బండెక్కని అరెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు. అసలు ఆ ఫైల్ ఎక్కడుంది, ఎఫ్ఐఆర్ ఎక్కడుంది, కేసు ఎక్కడుంది, కనీసం మా లాయర్ని పిలవండి అనే పరిస్థితి కూడా లేదు కదా. కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళు చేసిన కాన్స్పిరసీ అనేది అదొక టైపు. మీరు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు ఐపీఎస్ మీద? ఇంతవరకు కదలిక లేదు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత. నేనేమన్నా అంటే ఇప్పుడు 6th monthలో వెంకటేశ్వర గారు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏదైతే చేశారో ట్యాంపర్ చేసింది కావచ్చు, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా కూడా అరెస్ట్ చేసింది కూడా ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ఎక్కడికి పోయేది ఏం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఈ టాక్సిక్ ఆఫీసర్స్ ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్స్ ఇట్లా అడ్డగోలుగా ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఫాలో అయిన అందరికీ కూడా ఇప్పుడు ఎవరికి అందరినీ కూడా డీజీపీ దయచేసి ఒక మాట ఇక్కడ సత్యమూర్తి గారు, రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. వారితో చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాను 1-2 అది. సత్యమూర్తి గారు, నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రం తెలుగు ప్రజలందరూ ఉవ్వెత్తున రోడ్లు ఎక్కారు కదా. ఆ ప్రాంతం ఈ ప్రాంతం తెలంగాణ, ఆంధ్ర, అమెరికా ఎక్కడ పడితే అక్కడ. ఆ 53 రోజులు కొత్త ఉడికిపోయింది. సరే ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని ఏదో లూప్ లైన్లో పెట్టాము, వాళ్ళకి పోస్టింగ్ లేవు, బదిలీలు చేశాము, అది కాదు కదా. అంతగా ఉడికిపోయిన తెలుగు ప్రజలు 6 నెలలు మళ్ళీ ఆంధ్రజ్యోతి గుర్తు చేయాలి తప్ప అసలు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏం ప్రొసీడ్ అవుతున్నారు తప్పుడు కేసు పెట్టినందుకు అనేది ఒకటి ఆలోచిస్తారు ఖచ్చితంగా. పైగా అది కుట్ర అనేది బయటపడుతుంది. మహాకుట్ర, వాళ్ళ మా హెడ్డింగే మహాకుట్ర ఆంధ్రజ్యోతి. సో ఈ సిచ్యువేషన్లో ఈ మహాకుట్ర మీద స్పందన ఏది అంటున్నా? ప్రజలు కోరుకున్నది కదా అది స్పందన, ఆ స్పందన లేదు. సో దానికి మీరేమో మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా ఇదంతా చేసింది ఒక పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఇదంతా చేశారు. ఇదంతా ఇప్పుడు ఇదంతా కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనేది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే 161 స్టేట్మెంట్ని ఆయన ఏమిచ్చారు, రమేష్ గారు ఏమి ఇచ్చారు అనేది ఆయనే చెప్పారు చాలాసార్లు, ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి వచ్చినప్పుడు అక్కడ కూడా ఇటువంటి సిచ్యుయేషన్ ఒకటి ఉన్నది, ఎరైజ్ అయింది. అజయ్ కల్లాం గారు ఇచ్చిన స్టేట్మెంట్ని దాన్ని ఇక్కడ మనం రెఫరెన్స్ గా తీసుకోవచ్చు. అది చూసి దానికి వ్యాలిడిటీ లేదు అని చెప్పి అజయ్ కల్లాం గారికి తెలిసినా, అందరికీ తెలిసినా, ఇప్పుడు జీవిరెడ్డి గారు చెప్పినట్టు అందరికీ ఆ విషయం స్పష్టంగా తెలిసినా కానీ నేను అట్లా ఇవ్వలేదు, నేను చెప్పింది అది కాదు అని బలవంతం చేశారు. ఆయనతో చెప్పిచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అది రిఫరెన్సులు మనం ఇటువంటివన్నీ రిఫరెన్సులు తీసుకుంటే మనం కాదంబరి జత్వాని కేసు చూసాం. అందులో కూడా ఒక కేసు, ఒక అసలు ఫాల్స్ కేసు తీసుకొచ్చి ఆ కేసు ఆధారంగా అమ్మాయి మీద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టడం అదంతా కూడా ఒక కుట్ర ప్రకారం జరిగింది. అది ఎస్టాబ్లిష్ అయింది. అదే విధంగా ఈ కేసు కూడా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది.
ఇక్కడ మొత్తం అన్ని కంపెనీలు ఈ వీడన్నిటి కూడా మొత్తం అన్ని ఆన్ రికార్డే ఉంటాయి, విత్ రికార్డెడ్ ఇదే ఉంటుంది. అక్కడ అంతా ఎక్కడా కూడా ఎటువంటి ఏదో మామూలుగా మాటతోటి జరిగిన పనులు కాదు కదా ఇది. అందుకని దీన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి అంటే కాదంబరి జత్వాని కేసు అంటే వేరే కేసు కాబట్టి కూటమి ప్రభుత్వం కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇచ్చి యాక్షన్ తీసుకున్నట్టుగా కనపడుతున్నది. ఇది ముఖ్యమంత్రికి ప్రస్తుత ముఖ్యమంత్రి సొంత కేసు కాబట్టి అంటే అంత అగ్రెసివ్గా పోకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అది ఆయన ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా నేను కక్ష సాధింపు అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగత కేసు అనుకోవడానికి లేదది. ఆయన ఒక ప్రజానాయకుడు, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి ఆ రోజున బెయిల్ కూడా రాకుండా శతవిధాల ప్రయత్నం చేశారు. డెఫినెట్ గా అది జరిగింది, ఆ రోజు జరిగింది తప్పుడు కేసు అని ఇప్పుడు ఈయన కూడా ప్రూవ్ చేసి చూపించాలి ప్రజలకి. ఎగ్జాక్ట్లీ నేను చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన దీన్ని ఏదో అంటే పర్సనల్ గా ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఇది కాదు, ఆ రోజు పెట్టింది తప్పుడు కేసు, మీరందరూ నా కోసం చేసిన ఉద్యమం నిజమైనది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈయన కూడా ఉంటుంది కదా. ఉంటుంది. నేను అనేది అది పాయింట్. ఇక్కడ ఏంటంటే అసలు ఏ కేసులు పెట్టనప్పుడే గొడవ చేశారు. అవును, జగన్మోహన్ రెడ్డి అండ్ వీళ్ళందరూ కూడా గొడవ ఎంత పెద్ద ఎత్తున గొడవ చేశారో మనందరికీ తెలుసు. కరెక్ట్. ఇక్కడ ఈ కేసుని గనక అంటే పక్కడ్బందీగా తీసుకొని రాకపోతే ఏమాత్రం లొసుగున్నా కానీ ఇదిగో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాగానే కేసును మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక ఇది ఉంటుంది. అది ప్రూవ్ చేయాలి ఇమీడియట్ గా. అప్పుడు కేసు ఇందులో ఏం జరగలేదని ప్రూవ్ చేయాలి. అందుకని గవర్నమెంట్ ఇంకా కొంచెం పకడ్బందీగా యాక్షన్ తీసుకోవాలా అనేది